వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. EAMCET కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందుగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎవరైతే క్రియేట్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో ఇచ్చాను కాబట్టి దాన్ని చూసాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. దానికంటే ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. మీకైతే అన్ని నోటిఫికేషన్లు మన ఛానల్ నుంచి అయితే తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్స్ లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి మీకు ఈ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ వచ్చిన దాంట్లో లాగిన్ ఐడి క్లిక్ చేయండి. ఆల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకున్నది క్లిక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. సైన్ ఇన్ అని కొట్టండి ఫ్రెండ్స్. సైన్ ఇన్ అని ఎంటర్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, రెడ్ బాక్స్లో రౌండప్ చేసి ఉంచాము. కలర్స్గా ఉంది కదా. బ్లూ కలర్ అయితే యూనివర్సిటీ, బ్రౌన్ కలర్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ గర్ల్స్, పింక్ కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే ప్రియారిటీ, ఎల్లో కలర్ లైట్ ఎల్లో షేడ్ ఎల్లో కలర్ అయితే ప్రైవేట్ కాలేజ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కింద మీరైతే స్క్రోల్ డౌన్ చేస్తే సో ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. కింద ఇవన్నీ చేంజ్ అన్ ఆప్షన్, డిలీట్ అన్ ఆప్షన్, సేవ్ ఆప్షన్, డిసిక్రోయ్ కాలేజెస్, ప్రింట్ ఆప్షన్స్, గివ్ ఆప్షన్స్, క్యాజువల్లీ ఇవన్నీ కదా ఫ్రెండ్స్. అవన్నీ జాగ్రత్తగా చదువుకోండి. ఎలా ఇవ్వాలో మనకైతే యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క 1 టైం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓటీపీ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ ద్వారా వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిక్లేర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నవి డిస్ట్రిక్ట్స్, రైట్ సైడ్ ఉన్నవి కోర్సెస్ ఫుల్ ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే కానీ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అవ్వదు. సో నేనైతే 2 డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి మెడికల్, 2 రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో పక్కనున్న కోర్సెస్ ఏవి కోర్సెస్ మీకు ఏం కావాలో అన్నీ చూసుకొని ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఫుల్ ఫామ్స్ అనేవి ఇచ్చారు. సో ఇవ్వగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏవైతే కోర్సెస్ ఇక్కడ సెలెక్ట్ చేసామో ఆ కోర్సెస్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ కోర్సెస్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, అలా మీకు అయితే కనిపించడం జరుగుతాయి. స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు పింక్ కలర్ వచ్చి గర్ల్స్కి, గ్రీన్ కలర్ వచ్చి ప్రియారిటీకి, అంటే ప్రియారిటీకి వచ్చే కాలేజీలు, గర్ల్స్కి ఇచ్చే కాలేజీలు ఫ్రెండ్స్ అవి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అది వచ్చి యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సిఎస్సి గ్రూప్ ఉంది కదా, సిఎస్సి గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. అక్కడ ఆటోమేటిక్గా మీరైతే బాక్స్ టైప్ ఉంది కదా, బాక్స్ టైప్ సిఎస్సి దగ్గర, అంటే ఆ కాలేజీల దగ్గర అంతా సిఎస్సి గ్రూప్స్ ఉన్నాయని అర్థము. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద కనబడుతుండగా నెక్స్ట్ సెకండ్ బాక్స్, నేను సిఎస్సి కాకుండా సెకండ్ ప్రయారిటీ ఆ కాలేజీలో సిఎస్ఎంకి ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేయండి. 2 అని పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ నేను అలా 7 కాలేజెస్ అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ కాలేజ్ వచ్చి 4, అలా మీరైతే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలా అప్ టు 7 కాలేజ్. నెక్స్ట్ నేను సిఎస్ఎంకి వచ్చి 5, 6 వేరేగా 7 వేరేగా ఇచ్చాను ఫ్రెండ్స్. 6, 7. సో ఇలా అయితే ఈ విధంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకైతే పైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎలా సేవ్ చేయాలంటే ఇప్పుడు EAMCET ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. పైన ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ అని వచ్చింది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూసారు కదా, పైన టోటల్ 7 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని వచ్చింది కదా. సో ఆ విధంగా అయితే మనం సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అలా చేయగానే నెక్స్ట్ సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ టు లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్ అని వస్తుంది ఫ్రెండ్స్. సేవ్ అండ్ లాగౌట్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ లాగౌట్ అని క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేస్తే మీకైతే కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ సేవ్ అండ్ లాగౌట్ ఇచ్చినప్పుడు మీకైతే సేవ్ అండ్, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ సేవ్ చేయకపోతే మర్చిపోతే కనుక ఇక్కడైతే సేవ్ అని చూపిస్తుంది.
లేకపోతే కన్ఫర్మ్ టు లాగిన్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేయడం జరుగుతుంది. సో మనమైతే సేవ్ అండ్ లాగౌట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఇదైతే కంప్లీట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.